మనందరికీ పిల్లలు ఉండరు. మన పిల్లలకు మనం ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన స్వార్థం కాదు ముఖ్యము, ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము, మాట తప్పకూడదు, విలువలు ఉండాలి, విశ్వసనీయతలు పెంచుకోవాలి, అలానే బ్రతకాలి అని మనం మన పిల్లలకు చెప్తాం. అవునా కదా? బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పమని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం. ఇదేగా చెప్పేది. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడే. వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు, సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు, ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేర్పిస్తారు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా. ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఎంత నమ్మకం సన్నగిల్లిందంటే ఈ పెద్ద మనిషి డావోస్కి పోతే కనీసం ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు అని అంటే, కనీసం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయాడు అని అంటే రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం. పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు. ఈయనేం చేసినాడు? వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టినాడు. ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎంఓయూ చేసుకున్నారు జిందాల్ వాళ్ళు, డావోస్లోనే, అక్కడ వేరే చోట కూడా కాదు. మన హయాంలో మొన్న మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పిలిపించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు. ఆ ఎన్టీపీసీ, ఆ బీపీసీఎల్ ప్రాజెక్టులు ఎన్ని మన హయాంలో జరిగినట్టు. మళ్ళా ఈయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్. పోనీ అవకాశం ఉన్న చోట ఇప్పుడు ఈ మనిషి వల్లనే కదా ఆక్సిజన్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. పోనీ అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఏదైనా ప్రభావం చూపుతున్నారా? అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి. ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్లో జేడీయూ పార్టీ వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు? బీహార్కు మకానా బోర్డు, బీహార్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, బీహార్కు కోసి వెస్టర్న్ కెనాల్ ఆర్థిక సహాయం, ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మరో 4 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, పాట్నా ఐఐటి ఆధునీకరణ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించినారు? సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. ఇది పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న కాపీ.
పోలవరం ప్రాజెక్టును and balance central grant for the project limited to 12,157 crores can full stop between. Revised cost for completion of the Polavaram irrigation project with water storage up to 41.15 meters at cutted చేసేస్తాడు. Provision is for construction of a dam and canal system for accruing the envisaged benefit of development of new ICAT, stabilization of existing ICAT, providing drinking water facilities to village and district of Andhra Pradesh. The proposal is for revised cost of 30,436 crores for completion of Polavaram irrigation project with water storage up to 41.15 meters and 45.7 ఎగిరిపోయింది. Minimum drawdown level and balance central grant for the project limited to 12,157 crores. దీని అర్థం ఏంది? మరి ఆయన గడ్డి తింటాడా, మళ్ళీ ఏం తింటాడా? ఈ మాదిరిగా కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ ఇప్పుడు బ్యాలెన్స్ 12,157 కోట్లు మాత్రమే ఇస్తాము, ప్రాజెక్ట్ ఎత్తు 41.15కి కన్ఫైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉంటే అది ఎట్లా చెప్పనిచ్చినాడు? అది ఎలా చెప్పనిచ్చినాడు? మరి ఇది విధ్వంసం కాదని అడుగుతా ఉన్నా. దేశవ్యాప్తంగా వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతాము, అందులో 10,000 మెడికల్ సీట్లు మేము ఈ సంవత్సరం ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామనంటే వద్దని రిటర్న్ లెటర్ వాళ్ళకి రాసి వద్దని వెనక్కి చెప్తా ఉంటే, చెప్పిన రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అంటే మరి ఈ మనిషి ఏం సాధిస్తా ఉన్నాడు? ఇది విధ్వంసం కాదా అని అడుగుతా ఉన్నా. భావితరాలకు మంచి చేసే మెడికల్ కాలేజీల సీట్లు మ్యాక్సిమం ఎన్ని వస్తాయో మన రాష్ట్రానికి తెచ్చుకుని ఎంతమందిని డాక్టర్లను చేయగలిగితే ఎంతమంది డాక్టర్లను చేయాలని తాపత్రయపడకుండా వాళ్ళు సీట్లు ఇస్తాము, దేశం మొత్తం మీద 75,000 సీట్లు ఇస్తాము 5 ఏళ్లలో, ఈ సంవత్సరం 10,000 సీట్లు ఇస్తామని చెప్తా ఉంటే, మా రాష్ట్రానికి సీట్లు అవసరం లేదు అని చెప్పి లేఖ రాస్తా ఉంటే, ఇది ఇంతకన్నా విధ్వంసం ఏదైనా ఉంటుందా అని అడుగుతాం. పిల్లల జీవితాలతో 9 నెలలు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన విధ్వంసాలు నిజంగా ఇన్ని కావు. నేను చదువుతా ఒకసారి. ఈ 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని విధ్వంసాలు చేశారో ఒకసారి మీరందరికీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.